దుబాయ్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కూతురు వివాహానికి రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాచిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఫార్మాసిటికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కోర్స్ మంజూరైందని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో దశ దోస్త్ అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, ఇంటర్ సప్లిమెంటరీ పాస్ అయిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దోస్తు సందేహాల కోసం 9951479110 నంబర్ను సంప్రదించాలని సూచించారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 66 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 2 సెషన్లు CBT విధానంలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు సెషన్ 1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు సెషన్ 2 జరగనుంది. 2 పేపర్లకు కలిపి 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో గో సంరక్షణ కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడబోమని సీఎం రేవంత్ అన్నారు. ఇందుకోసం సమగ్ర గో సంరక్షణ విధానం రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గో సంరక్షణ మంత్రి వాకింటి శ్రీహరితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉండగా ప్రజల దృష్టిని మార్చేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిపి సాయి చైతన్య సఖీ సెంటర్ను మంగళవారం సందర్శించారు. షెల్టర్లో ఉన్న బాధిత మహిళలతో పాటు గృహహింస, చీటింగ్ కేసు బాధితులతో మాట్లాడారు. 181 కాల్స్ డాష్బోర్డ్, మిషన్ శక్తి డాష్బోర్డ్ చెక్ చేశారు. ఫాలో అప్ అండ్ కేసు రిజిస్టర్లను పరిశీలించారు. ఎమ్మెల్సీ కవిత నేడు కామారెడ్డి, నిజామాబాద్లో పర్యటిస్తున్నారు. కామారెడ్డి బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం సిరికొండ రామలింగేశ్వర ఆలయంలో పూజలు చేయనున్నారు.